హలో అండి, నమస్తే. నేను హరిణమణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణమణిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీరా దోస పచ్చడి అండి. ఈ కీరా దోస పచ్చడి కోసం ఒక కీరా దోస తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ చెక్క కొబ్బరి, నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు. ఓకేనండి. ముందుగా ప్యానం పెట్టుకొని ధనియాలని కాస్త ముందుగా వేయించుకోవాలి. ఎందుకంటే ధనియాలు తొందరగా వేగవండి. నువ్వులైతే తొందరగా వేగిపోతాయి కదా, అందుకని ధనియాలు సగం వేగిన తర్వాత నువ్వులు వేసేసుకోవాలి. ఈ రెండింటిని కూడా షాలో ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఓ పక్కకు పెట్టేసుకుని చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని నేను టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కీరా దోస ముక్కలు వేసేసుకున్నాను. తొక్క తీసేసి గింజలు మాత్రం ఉంచానండి. గింజలతోటే వేసుకుంటున్నాను నేను. ఈ కీరా దోస కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త రాళ్ళుప్పు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా పసుపు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు పులుపు వల్ల ఈ కీరా దోసలో చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఓకే, దీన్ని అంతటినీ బాగా కలిపేసుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. కీరా దోసలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, తొందరగానే మగ్గిపోతుంది. అలాగే వాటర్ కూడా బాగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువైతే ఉడికిపోకూడదండి కీరా దోస. దీన్ని చల్లారనివ్వడానికి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను, ఎందుకంటే నువ్వులు, ధనియాలు పౌడర్ చేసుకోవడానికి. దీన్ని పౌడర్ చేసేసానండి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇందులోనే వెల్లుల్లిపాయి, జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముందుగా కొబ్బరిని అయితే మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇందులో కీరా దోస ముక్కలు వేసేసుకోవాలి. అలాగే ముందుగా నువ్వుల పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ నువ్వుల పొడి కూడా వేసేసి మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీని అయితే మాత్రం పల్స్ మోడ్లో ఒక 2-3 తిప్పులు తిప్పితే సరిపోతుంది. మరీ ఎక్కువ పేస్ట్ చేయకూడదు. కీరా దోస ముక్కల కింద ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నానండి నేను. వేసేసి ఆవాలు, పచ్చిశనగపప్పు వేసాను. తాలింపు పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని, అంటే నేను పచ్చళ్ళలో వేసుకోవచ్చు, ఇలా కలుపుకుంటున్నాను అంతేనండి ప్యాన్లోని. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మాత్రం పచ్చడి వేసి కలపాల్సిన అవసరం అయితే లేదండి. ఇంతేనండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన కీరా దోస పచ్చడి. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.